ఎవరితోనే గొడవ అంటే ఉదయాన్నే పాలు చల్లాయించిస్తూ తెలుసు ఏం చేసింది? ఆ పాలన్నీ 4 పాలు చూసిందే మొండ. అయ్యయ్యో, దాన్ని బజార్ పంపించి ఈ వీధి గుమ్మలానికి ఇది గుమ్మలకు వచ్చాను. వస్తే ఏమైందమ్మా? వాడు ఎవడా కాలేజీ కొర్రాడు. ఏమన్నాడు? నన్ను చూసి శ్రీరంజని నమస్కారం అన్నాడు. మరి సంస్కారవంతుడే. నేను అలాగే అనుకున్నాను. కుర్రాడు చదువుకున్నాడు, సంస్కారం బాగుంది. మరి ఇందులో వాడికి ఏం రోగం వచ్చిందో తెలియదు. నన్ను చూసి కన్ను కొట్టి శ్రీరంజని కిర్రు, అయ్య బాబాయ్, మయూరి బర్రు, గీత అంటున్నాడు. అసలే వాళ్ళు రౌడీలే, వాళ్ళ జోలికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏమిటమ్మా ఈ ఊరగెట్ల కూరలు రౌడీలే? వీళ్ళు రౌడీ నన్నేం చేస్తారే తల్లి? ఇలా డాక్ రౌడీని ఇటువంటి బచ్చాయి కాదు. నా వయసులో నా వాళ్ళకి అంత ఆయన ఈ కాలం ఆయన పూటికడు పట్లాలు బొడ్డుపోయి చొక్కాలు వేసుకుని సెల్లపోని పట్టుకుని సొల్లు గౌరులు ఎప్పుడు తప్పిస్తే ఒక్కడి దగ్గర ఓటు ఏడుస్తుందని. అంతేనా? ఓపిక లేదా? శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకుంటున్నానమ్మా. నా తల్లి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానం చేస్తున్నావా? అవునమ్మా. దేవుడిని ప్రార్థన చేయడం తప్ప. అవునే. ఎక్కడే చిన్న చిక్కు వచ్చింది. ఏమిటా చిక్కు? బాగుందని భక్తి బ్రాహ్మణ దత్తి ఉండకూడదు. కళామల్లు కళాపోషకులు పెద్దలు గుండామతులు సుబ్బారావు గారు మరి ఈయనకి నాకి ఎప్పటి నుంచో పాతకాతండి పాపం. అభిమానంగా 100 రూపాయలు మరి పంపించారు. వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి ఇటువంటి రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నమస్సుమాంజలు తెలియజేసుకుంటాం. అమ్మడు 5 ఏళ్ల బాకీ ఉందే, ఇంకా చాలా రావాలి నీకు. ఇంకా రావాలి. అసలు కథలకి లేదు. 5 సంవత్సరాలు బాకీ ఉన్నారా నీకు? అమ్మడు బాగుందని భక్తి బ్రాహ్మణ నత్తి ఉండకూడదు. బాగుందని భక్తి ఉందనుకో తడిమడి అని కూర్చుంటే వాళ్ళ ఇంటికి ఎవరు వస్తారే? అదే గాని బ్రాహ్మణ నత్తి ఉందనుకో పెళ్ళిళ్ళకి పూజలకి ఎవరు పిలవరు. అది సరే గాని ఎప్పుడు నేతాపాలి గాని నా మాట ఎంత నాటకూడదేమి. ఏం మాటే? ఆ భవానీ శంకరాలు ఇద్దరితో ఈడ్చిపోయిన మాట 1,00,000 సార్లు చెప్పారు. వాడు మనకి పొట్లకాయకి పొచ్చు పురుగులు పట్టాడు తల్లి. నా మాట రానిపోక. అది కాదమ్మా, అంత సొమ్ము పెట్టిన వాడిని ఇంతలోనే ఆవలకు నెట్టలేక చూస్తున్నానే. ఏమిటమ్మా అంత సొమ్ము పెట్టాడా? అంత మన ఇంటికి వచ్చేవాడు మనకి పెట్టడానికి మన చేత పెట్టించుకోవడానికి. ఏమిటే మన చేత పెట్టించుకునేది? అదే సొమ్మే. వాడు ఎప్పుడు ఎంత పెట్టాడు చెప్పమ్మా వింటాను. అమ్మా తనకున్న సర్వస్వం మనకే దోచిపెట్టాడే. అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేవే. నేను చెబుతాను, సావధానంగా ఆలకించవే అమ్మా. నా తల్లి చెప్పవే. పగలును వలపులు వర్షించి తొలినాడే చేశానే అమ్మా. పగలును వలపులు వర్షించి తొలినాడే
తిరుగని పిచ్చి నీకు అన్నీ నా గుణాలు వచ్చాయి. అవునుమా, వచ్చిన నెలలోనే మచ్చిక లాలించి మాయపులందించినాను. ఇప్పుడమ్మా నా కూతురు వినిపించు. బన్నసరాలకై పట్టు పుట్టములకై ఇల్లు విక్రయము చేయించినాను. నా తల్లి మంచి పని చేసావమ్మా. దినవెచ్చములకని తినుబండములకని ఏమిటమ్మా పెళ్ళాం నగలు మార్పించేసావా? మార్పించేసానమ్మా. ఇదేదో పెద్ద ఘనకార్యం చెప్తున్నావా? మరి కాదా? ఓసి పిచ్చి పిల్ల, నువ్వు పెళ్ళాం నగలే మార్పించేవి. నేనైతే వాడత్తగారి మెడలో పుస్తులతో కూడా అమ్మే వరకు నిద్రపోయానంటే. నీ అనుభవం ఎంత, మా అనుభవం ఎంతమ్మా? అమ్మా అనుభవం అక్కడదే, బుద్ధి పెట్టి ఆలోచించాలి. సరేనమ్మా. అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి, అమ్మా అన్ని వగలును చూపి ఇన్ని రీతుల మాపి ఎత్తులంతలోనే ఏగుదండు ఆతడు సురన్న ఆతని కడగొన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా. ఈ శ్రీరంగ నీతినే నేను చేర్చున్నవి. కళాభిమానులు, మా సోదరులు, చాగళ్ళు వాస్తవ్యులు, మద్దుకూరి వీర వెంకట సత్యనారాయణ గారు, భజన గురువు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. కళాభిమానులు, కళాపోషకులు, మద్దుకూరి వీర వెంకట సత్యనారాయణ గారు నా కళ్ళను ప్రోత్సహిస్తూ నాకు 100 రూపాయలు కానుక ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధి వినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి నా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. అలాగే కళాభిమానులు, కళాపోషకులు అన్నగారు తన్నీటి సత్యనారాయణ గారు
నా కళ్ళ ప్రోత్సహిస్తూ నన్ను ఆశీర్వదిస్తూ మరి 200 రూపాయలు కనుగొంచారు. వారికి వారి కుటుంబానికి ఆ సిద్ధివినాయక స్వామి 20 రూపాయలు కలిగించాలని కోరుతూ వారికి సత్యప్రసాద్ నమస్కరించి శతసహస్ర కళావందనాలు తెలియజేస్తున్నారు. అలాగే మా బాబాయ్ గారు ఈ ఊరి వాస్తవ్యులే తన్నీరు సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారికి అష్టైశ్వర్య ఆయురారోగ్య భోగభాగ్యములు ఇచ్చి సదా కాచి కాపాడాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను.